అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నన్ను ఆర్థోపెడిక్ ఓపీడీలో చాలామంది అడిగే ఒక కామన్ క్వశ్చన్ అండి. తొంటి నొప్పి ఉంటే కనుక ఏ విధంగా పడుకోవాలి, బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి అని. ఎందుకు అని అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత ఈ తొంటి నొప్పితో బాధపడే వాళ్ళ సమస్య అనేది చాలా గణనీయంగా పెరిగింది. ఏవిఎన్ కేసులు అయినా కావచ్చు, లేదంటే అరుగుదల సమస్య అంటే ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అయినా కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. హిప్ పెయిన్తో వస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బయట వైపు నొప్పి చెప్తూ ఉంటారు, ట్రొకాంట్రిక్ బర్సైటిస్. కారణం ఏదైనా కావచ్చు, తొంటి నొప్పి సమస్య ఉంటే ఏ విధంగా పడుకోవాలి అనేది ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మనం చూద్దామండి. ఇక్కడ మనం 2 విషయాలు డిస్కస్ చేద్దామండి. మొదటి విషయం, బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి అంటే పడుకునేటప్పుడు ఏ పొజిషన్లో పడుకోవాలి, ఇది డిస్కస్ చేద్దాం. ఇంక రెండో విషయం, మ్యాట్రెస్ అనేది అంటే పరుపు అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బెస్ట్ మ్యాట్రెస్ అనే దాని గురించి సెకండ్ విషయం అండి. ఫస్ట్ విషయం, స్లీపింగ్ పొజిషన్కి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హిప్ పెయిన్తో బాధపడుతుంటే కనుక ఇలాగా స్ట్రైట్గా పడుకోవాలి అంటే మన బ్యాక్ మీద పడుకోవాలి తప్పితే ఇలా ప్రోన్ పొజిషన్లో అంటే కడుపు స్టమక్ మీద పొట్ట మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదండి. ఇది అసలు ధర్మసూత్రం. ఈ ప్రోన్ పొజిషన్లో కనుక పడుకుంటే మీ హిప్ పెయిన్ పెరుగుతే తప్పితే అసలు తగ్గే అవకాశమే లేదు. సరే, ఇప్పుడు స్ట్రైట్గా బ్యాక్ మీద పడుకోమని చెప్తున్నారు కదా, అప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే, చాలామంది ఏంటంటే స్ట్రైట్గా పడుకోవడం అలవాటు ఉన్నవాళ్ళు పిల్లో ఉపయోగిస్తూ ఉంటారు తల కింద. అది యూజ్ చేయొచ్చు, అది ఏమాత్రం కాంట్రాఇండికేషన్ ఏం కాదు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మేము గమనించింది, ఈ పిల్లో అనేది కొంచెం చిన్న టవల్ మాదిరి మడత పెట్టుకొని ఇక్కడ నడుం కింద భాగంలో పెడితే కొంతమంది కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది మెయిన్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఈ కర్వేచర్, ఈ లుంబార్ స్పైన్ యొక్క లార్డోసిస్ కర్వేచర్ అనేది ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు స్ట్రైట్గా పడుకుంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ కనుక పిల్లో సపోర్ట్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది ఏంటంటే స్ట్రైట్గా పడుకున్నప్పుడు వాళ్ళ యొక్క థైస్ మోకాలు కింద కొంచెం ఇలాగా మోకాల్ని మడిచి ఇలాగ థైస్కి మోకాల్కి కిందకు వచ్చేటట్టు అక్కడ ఒక టవల్ కానీ దిండు కానీ పెట్టుకుంటే ఈ హిప్ అనేది కొంచెం ఇలా ఫ్లెక్షన్లోకి వస్తుందండి. దీనివల్ల మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొక ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఎటువైపు అయితే నొప్పి ఉందో అటువైపు తిరిగి సైడ్కి పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మేము ఏం చెప్తామంటే, ఇక్కడ స్ట్రైట్గా పడుకున్నప్పుడే ఇక్కడ ఒక చిన్న టవల్ లాంటిది ఏదన్నా మడత పెట్టుకుని ఏ హిప్ జాయింట్ అయితే మీకు నొప్పి ఉందో అక్కడ పెట్టుకోండి అని చెప్తాం. ఎందుకనంటే ఒకవేళ లెఫ్ట్ సైడ్ హిప్ జాయింట్లో పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు ఒకవేళ లెఫ్ట్ సైడ్ ప్రెషర్ పెట్టి సైడ్ తిరిగి స్ట్రైట్గా పడుకుని సైడ్కి తిరగాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి, కరెక్ట్గా పొజిషన్లో నిద్ర మెలకు వచ్చేస్తుంది, నొప్పి పెరిగిపోద్ది. సో అది అవాయిడ్ చేయడానికే ఒక్కొక్కసారి ఇక్కడ పిల్లో పెట్టుకోమని చెప్తూ ఉంటాం, లేదంటే ఒక ఫోల్డెడ్ టవల్ అన్నా. ఇంకా సెకండ్ పొజిషను చాలామందికి సాధారణంగా అలవాటు ఉండేది సైడ్కి తిరిగి పడుకోవటం. అంటే అది రైట్ సైడ్ అయినా కావచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా కావచ్చు. ఇక్కడ మనం ఒక ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎటువైపు అయితే మీకు హిప్ జాయింట్ పెయిన్ ఉందో అంటే జబ్బు ఉందో అటువైపు మాత్రం తిరిగి పడుకోకూడదు. ఇది ఒకవేళ లెఫ్ట్ సైడ్ అనుకోండి, లెఫ్ట్ ఇలా తిరిగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. అదే ఒకవేళ రైట్ సైడ్ హిప్ జాయింట్ పెయిన్ ఇటువైపు అసలు తిరిగి పడుకోకూడదు. రెండో సైడ్ తిరిగి పడుకోవచ్చు. పడుకున్నప్పుడు ఏం చేయాలి, హిప్ జాయింట్ని తర్వాత మోకాల్ని కొంచెం మడిచి ఫ్లెక్షన్లో పెట్టి ఒక దిండు అనేది ఈ 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకుంటే మన స్పైన్ లెవెల్లో మన స్పైను, హిప్ జాయింట్, మోకాలు అన్నీ కూడా ఒక లైన్లో వస్తాయి. అండ్ పెయిన్ చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా రెండో విషయం, ఏ విధమైన పరుపు వాడాలి అంటే మ్యాట్రెస్ చాయిస్ ఎట్లా చూసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయాల్సినవి చెప్తున్నానండి. టూ మచ్ స్పాంజ్ ఫోమ్ మ్యాట్రసెస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ స్ప్రింగ్స్ ఉంటాయి మనకి, జనరల్లీ ఏంటంటే ఈ స్ప్రింగ్స్ ఉన్న మ్యాట్రసెస్ మనం హోటల్స్లో చూస్తూ ఉంటాం, రిసార్ట్స్లోను పెద్ద పెద్ద హోటల్స్లోను. అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఫోమ్ మ్యాట్రస్ తర్వాత స్ప్రింగ్ మ్యాట్రస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బెస్ట్ ఏంటంటే కొంచెం ఫర్మ్గా ఉండాలి, అంటే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఒక రకమైన ఫర్మ్గా ఉండే కాయిర్ మ్యాట్రస్ అయితే బెస్ట్ అండి. సో ఈ విధంగా ఈ యూట్యూబ్ వీడియోలో మనం హిప్ పెయిన్ అంటే తొంటి నొప్పితో బాధపడుతుంటే మీరు ఏ పొజిషన్లో పడుకోవాలి అనేది చూసాము. తర్వాత మ్యాట్రెస్ చాయిస్ అంటే పరుపు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా చూసాం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.